హలో యూస్ వెల్కమ్ టు తెలుగు క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో సీటెట్కి సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయ్యింది. సో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మన సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. సో అలాగే చాలామంది సీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు. దానికోసం కూడా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది సీటెట్కి సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డ్, నాట్ ఫైనల్ అడ్మిట్ కార్డ్. సో మీరు ఎగ్జామినేషన్కి మాత్రం మీరు ఫైనల్ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. చూడండి, ఒకసారి మీ మొబైల్లో కూడా ఓపెన్ అయిపోతుందండి. లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుండి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, వ్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జులై అండి. సో మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు అసలు సెంటరు సిటీ అనేది ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. మీ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ రాసే సెంటర్ సిటీ అనేది ఏమిటి, ఎక్కడ ఉంది, ఎక్కడ వచ్చింది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా వరకు ఇచ్చే ఉంటారు ఆప్షన్స్లో. మనం అప్లై చేస్తున్నప్పుడు సిటీస్ చాలామంది సెలెక్ట్ చేశారు ఎక్కడ రాయాలి అన్నది. బట్ ఏంటంటే చాలామందికి ఒక్కొక్కసారి అక్కడ సీట్స్ లేకపోతే పక్క రాష్ట్రాలకు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు కదా. సో అందుకే ముందుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి, వ్యూ ఫర్ సిటీ అని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అప్లికేషన్ నెంబర్ అండి, మీ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో మీరు ఇక్కడ ఏం చేయవచ్చు, మీరు ఎక్కడ సెంటర్ అనేది మీకు ఎక్కడ ఉంది, మీ సిటీ ఎక్కడ పడింది అన్నది మీకు ఒకసారి ఐడియా వస్తుంది. నెక్స్ట్ మొత్తం అంతా మీకు ఓవరాల్గా ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఎగ్జామినేషన్ యొక్క త్రీ డేస్ ఆర్ 2 days ముందర మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని అది మాత్రం మీరు ఏం చేస్తారు, ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళాలి. చూడండి, అప్లికేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కింద చూసారా, కింద పిన్ ఉంది చూసారా, ఈ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే, సబ్మిట్ చేసిన వెంటనే మీకు అడ్మిట్ కార్డుకి సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డులో అసలు మీ సెంటర్ సిటీ అనేది ఎక్కడ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్తాను. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 10 days ప్రిపరేషన్ ప్లాన్ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను లింక్ ఇవ్వడం జరిగిందండి డిస్క్రిప్షన్లో. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. మ్యాక్సిమం ఈ 10 daysలో అవి చదవడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్కి పేపర్స్ కూడా ఇచ్చాను. సీటెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దెన్ ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని ఉంటుందండి. క్వశ్చన్ పేపర్స్ అని క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో. 2018 నుండి మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి జనవరి 2024 వరకు అవైలబుల్ ఉన్నాయి. మీరు నీట్గా డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేస్తే, ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతే మీకు అక్కడ ఆన్సర్ కీ కూడా ఉంటుంది, ఫైనల్ ఆన్సర్ కీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండి. సో సీటెట్ సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసింది. ఫైనల్ అడ్మిట్ కార్డ్ వచ్చిన వెంటనే నేను వీడియో వేస్తాను. సో డైలీ ఫాలో అవ్వండి. ఇప్పటి నుండి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. చాలా తక్కువ టైం ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సీటెట్ July 7th జరిగే ఎగ్జామినేషన్ కొంచెం మంచిగా రాయడానికి ట్రై చేయండి. సో డిఎస్సీలో అయితే మనకి ఇంకా కన్ఫర్మ్గానే ఉంది. ఈ July 7th వరకు మనకి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు కదా. మ్యాక్సిమం ఏంటండి, మీ 100% ఇవ్వండి. సో నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో, July 7th ఎగ్జామ్ అయ్యాకే 2 రాష్ట్రాల్లో డిఎస్సీలు ఉంటాయని చెప్పి. ఇది గుర్తుపెట్టుకోనండి, సీటెట్ ద్వారా మీరు డిఎస్సికి సంబంధించి వెయిటేజ్ ఉంటుంది. సీటెట్ క్వాలిఫికేషన్ మార్క్స్తో మీరు డిఎస్సి అప్లై చేయొచ్చు. సో అలాగే మనకి త్వరలోనే NVS, KVSకి సంబంధించి రిక్వైర్మెంట్ రాబోతున్నాయి. వాటికి కూడా మీరు క్వాలిఫై అవ్వాలి, అప్లై చేసుకోవాలి అంటే మీరు సీటెట్ తప్పకుండా ఉండాలి, మీకు సీటెట్ సర్టిఫికేట్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మీ టైంని. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. అలాగే సీటెట్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. క్లాసెస్లో ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. బికాజ్ 1 year వ్యాలిడిటీతో మీరు జాయిన్ అవుతే మీకు నెక్స్ట్ సీటెట్ కూడా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ సీటెట్ అనేది మనకి అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందండి నెక్స్ట్ సీటెట్. సో అది అడ్మిట్ కార్డు, ప్రీ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది. ఒకసారి డౌన్లోడ్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే పీడిఎఫ్స్ అనేవి నేను అక్కడ షేర్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి.
సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చార్ట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాక అన్లాక్ అవుతాయి, సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి, టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది.
మీరు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.